ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు పేదవాడిని కూడా ధనవంతులుగా చేయగల అద్భుతమైన ఆచార్య అనంతకృష్ణ స్వామి ఉన్నారు. మరి మీకు అందరికీ తెలుసు, మనీ మంత్రలో ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియచేసి ఎన్నో జీవితాలను బాగు చేశారు. గురువుగారితో మాట్లాడి డబ్బు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మీరు అసలు ఏది చెప్పినా కూడా మహామంత్రమే అన్నట్టుగా చాలామంది వ్యూవర్స్ పాటిస్తున్నారు. చాలా పాజిటివ్గా వాళ్ళ లైఫ్లో రిజల్ట్స్ తీసుకొచ్చుకుంటున్నారు. మరి అలాంటిది ఎంతోమంది పేదవాళ్ళు ఉన్న మన భారతదేశంలో పేదవాడు ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు కదండి. సో డబ్బు గురించి ఈరోజు మన ఐ డ్రీమ్ వ్యూవర్స్కి ఏం తెలియజేయబోతున్నారండి? ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు? ఫస్ట్ ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు, ఎవరు కూడా ఎందుకు డబ్బుని చూడలేకపోతున్నారు, ఆ సంపద ఐశ్వర్యాన్ని అనుభవించలేకపోతున్నారు? ఫస్ట్ పాయింట్ అది మనకి. కరెక్ట్. ఎందుకు పేదరికంలో ఉన్నారంటే, మనకి మన పూర్వీకుల నుంచి కూడా ఇప్పటివరకు వాళ్ళ పరిస్థితులు, మన పూర్వీకుల యొక్క పరిస్థితులు కూడా వాళ్ళు పేదరికంలోనే జీవితాన్ని మగ్గించారు. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళ యొక్క బానిసత్వంలో అలాగే ఉన్నారు. ఆ తర్వాత ముస్లింలు వాళ్ళు పరిపాలించారు. అలా వాళ్ళ యొక్క పరిపాలనలో వాళ్ళు చాలా మగ్గిపోయారు. వాళ్ళు అంటే ఒక రిచెస్ని చూడలేకపోయినారు. వాళ్ళ యొక్క అంశంతో మనం వచ్చాం కాబట్టి, అంటే వాళ్ళ యొక్క జీన్స్తో మనం వచ్చాం కాబట్టి మనం కూడా ఆ అలవాటు చేసుకొని ఎక్కడ కూడా డబ్బు సంపద ఐశ్వర్యం గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు కొన్ని చెప్పారు. మన వాళ్ళు ఏమనంటే, దుప్పటి ఉన్నంత మటుకే కాలు చాపుకోవాలి, మంచం ఉన్నంత వరకే కాలు చాపుకోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టద్దు, ఎక్కువ షోకులు చేయొద్దు అని చెప్పేసి ఇలా ఎన్నో మనకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మనకి ఫ్రీగా వదిలిపెట్టలేదు మన తల్లిదండ్రులు. వాళ్ళు అదే పరిస్థితిలో బతికారు, మనల్ని కూడా అలాగే ట్రైన్ చేశారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఏంటంటే, మనకు ఒక రిచ్నెస్ గురించి ఆలోచించాలంటే భయం. ఇప్పుడు మనం ఒక సండే వచ్చింది, హాయిగా అందరు ఇంట్లో ఉంటారు, ఏదో నాన్ వెజ్ తెచ్చుకుంటారు, హాయిగా తింటారు. అదే సండే మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒక మంచి పెద్ద రెస్టారెంట్, రిచ్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నప్పుడు దాదాపు 4-5 వేలు ఖర్చు అవుతుంది. మన వాళ్ళు ఏమంటారు, అలా వెళ్దామని పిల్లలు అన్నారు అనుకోండి సపోజ్, ఏమంటే వాళ్ళు ఏమంటారు, ఎందుకు రానవసరం అక్కడ పోయి 4-5 వేలు పెట్టడం, అదే ఒక 1000 రూపాయలు అయితే మనం హాయిగా అందరం హ్యాపీగా ఇంట్లో వండుకొని తినవచ్చు. ఎప్పుడు అదే చేస్తున్నాం కదా, కొత్తగా ఎప్పుడు మనం బయటికి వెళ్ళాలి, ఆ బయట ఏం జరుగుతుంది ప్రపంచం తెలియాలి కదా. అంటే ఇవన్నీ మనకు అలవాటు కాలేదు చిన్నప్పటి నుంచి. మనం అదే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఆలోచించలేదు. ఇంకొక అభిప్రాయం ఉంది మనకి, ఏంటంటే డబ్బు అనేది ధనవంతుల దగ్గరనే ఉంటుంది, మన దగ్గర ఉండదు. మన చిన్నప్పటి నుంచి మన పక్కన లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా ఎవరో బాగా కొద్దిగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ చూసి మనం అసూయ చెందుతాం. మనం అరే వాళ్ళంటే ఏదో చేస్తారు, వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని. అది ఎప్పుడు కూడా మనం అలా ఆలోచించకూడదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళని చూసి మనం ఆనందించినప్పుడు మన దగ్గర డబ్బు వస్తుంది. ఎప్పుడైతే అసూయ చెందామో డబ్బు అనేది మన దగ్గరికి రాదు. కాబట్టి ముందు డబ్బు మీద ఉన్న అభిప్రాయాన్ని మీరు మార్చుకోవాలి. డబ్బు మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకుంటే కానీ మీ దగ్గరికి డబ్బు రాదు. కాబట్టి డబ్బు సంపాదించడం చాలా సులువు, ఈ పదాన్ని చెప్పండి ఫస్ట్. అలా ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని అనుకుంటారో అప్పుడు మాత్రం మీ దగ్గరికి డబ్బు రావడం అనేది మొదలవుతుంది. మనం ఏం చేస్తామంటే, డబ్బు అంటే అదేదో భయంకరమైంది, అది బాగా డబ్బున్న దగ్గరనే ఉంటుంది. రెండు, అది ఒక పూజనీయ వస్తువు, ఇలా దాన్ని ఒక గౌరవంగా ఏదో రకంగా మనం ఆలోచిస్తూ చూస్తాం దాన్ని. డబ్బు అనేది ఒక ప్రతీక మాత్రమే. ఎందుకంటే మనం రోజు వాడే వస్తువులాగా అదొక వస్తువు అంతే. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో అప్పుడు అది చిన్నగా అయిపోతుంది. మనం దాన్ని గౌరవంగా, పెద్దగా, గొప్పగా భయపడుతూ చూసిన రోజులు మన దగ్గరికి రాదు. కాబట్టి ఫస్ట్ మీ మైండ్, మీ సబ్కాన్షియస్ మైండ్ అంటాం మనం, అది ఎలా డిసైడ్ కావాలంటే డబ్బు సంపాదించడం చాలా సులువు. నేను స్టార్టింగ్లో ఇలా చెప్పినప్పుడు కూడా అందరూ నన్ను వ్యతిరేకించారు, ఇది ఎలా పాసిబుల్ అవుతుందని. ఇప్పటికి కొన్ని ఎన్నో 100 వీడియోలు చేసాము, ఎంతోమంది ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, 100 మంది ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఈరోజు అందరూ బాగా సంపాదించారు, ఈరోజు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కరెక్ట్. కాబట్టి డబ్బు సంపాదించడం చాలా సులువు అన్నప్పుడే సులువు అవుతుంది. అప్పుడు చాలా కష్టం అనుకోండి, ఇప్పుడు కష్టపడేవాడు కూలీ అవుతాడు తప్ప ధనవంతుడు కాడు. అవును. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు డబ్బు చాలా సులువుగా సంపాదించాలనుకోవాలి. రెండు, ఒక లాయర్ కావాలని నువ్వు అనుకున్నప్పుడు లాయర్కి సంబంధించినటువంటి యాటిట్యూడ్ నీకు కావాలి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ చదవాలి. అవునా కానీ? ఒక డాక్టర్ కావాలనుకున్నప్పుడు అలాగే చేయాలి మీరు. ఇప్పుడు ధనవంతుడు కావాలనుకున్నప్పుడు దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది కదా, అంతేగా, అదే మనీ మంత్ర సబ్జెక్ట్. దీన్ని ఫాలో కావాలి. దీన్ని ఫాలో అవుతూ మనం ఏమైతే చెప్తున్నామో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ముందు నువ్వు ధనవంతుడు కావాలని డిసైడ్ చేసుకోవాలి.
డిసైడ్ చేసుకుంటూ అవుతాం. అప్పుడు ఏం చేయాలి? ధనవంతుడు ఎలా ప్రవర్తిస్తాడు? ధనవంతుడి యొక్క ఆలోచనలు ఏంటివి? వాళ్ళు ఏమేమి ఆలోచిస్తారు? వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని ఎలా వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు? ఇవన్నీ కూడా మనం పరిశోధించినప్పుడు ఏమవుతుందంటే, మన సబ్జెక్ట్‌లో దేన్నైతే పదే పదే చూస్తావో, హ్మ్. నువ్వు దానిలాగా మారిపోతావు. కరెక్ట్. కాబట్టి ధనవంతుడు కావడం అనేది చాలా సులువు. డబ్బు సంపాదించడం అనేది చాలా సులువు. గురువుగారు మీరు చెప్పింది చాలా నిజం. అయితే ఒక చిన్న సందేహం. మనకి ఏదన్నా ఇప్పుడు డబ్బు లేదనుకోండి, డబ్బు లేదు అన్న ఆలోచనే వస్తుంది కానీ, డబ్బు కావాలి అన్న ఆలోచన బ్రెయిన్‌లోకి సరిగ్గా రాదు. కానీ అలా డబ్బు కావాలి అని ఆలోచించినప్పుడు మనం ధనవంతులవుతాం. అంతే కదండీ! యెస్. యెస్. మీరు అన్న దాంట్లో ఎక్సలెంట్ అడిగారు మీరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ! ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మీ అమ్మ గాని, ఇంకా పెద్దవాళ్ళు గాని. సపోజ్ ఏదైనా వస్తువు మీరు అడిగారు. అడిగితే వాళ్ళు ఏమంటారంటే లేదని చెప్పరు. ఆ! మనం లేదని చెప్తాం. వాళ్ళు లేదని చెప్పరు. నిండుగుందని చెప్తారు వాళ్ళు. అవును. నిండుగుందంటే అయిపోయిందనే. కానీ అయిపోయింది లేదనే ఆ నెగెటివ్ వర్డ్ వాళ్ళకి రాదు. రైట్. అర్థమైందా? ఆ! ఇప్పుడు మీరు అన్నట్టు డబ్బులు లేదన్నప్పుడు లేదనే ఆలోచనలు వస్తాయి తప్ప, ఉన్నదనే ఆలోచన రాదు మనకి. ఆ! మీరన్నది కరెక్టే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే, మనం యాక్షన్ చేయాలి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు హిప్నోటైజ్ చేయాలి. ఏమనంటే లేకున్నా సరే ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. హ్మ్. లేకున్నా సరే ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు కూడా లేదు, కాదు, పోదు, నేను చేయలేను ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మన సబ్జెక్ట్‌లో అవన్నీ లేవు. హ్మ్. అసలు లేవు. అసలు మనం దాదాపు ఇన్ని వీడియోలు చేసి ఇదంతా చూసిన తర్వాత చాలామంది అసలు నెగెటివ్ అనేది వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయింది. ఒక చిన్న వర్డ్ కూడా రావట్లేదు ఇప్పుడు నెగెటివ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇళ్లల్లో పిల్లలు కూడా అనుకోకుండా వాళ్ళ నాన్నగారు కానీ ఏదైనా ఒక చిన్న నెగెటివ్ వర్డ్ అంటే అలా అనొద్దు నాన్న పాజిటివే మాట్లాడాలి అని చెప్తున్నారు పిల్లలు. అంటే వండర్‌ఫుల్. మొత్తానికి మనం ఏం చేసామంటే ముందు డబ్బు తర్వాత సంగతి తర్వాత ఒక పాజిటివ్ మైండ్‌ని మాత్రం మనం క్రియేట్ చేసాం జనాల్లో. అంతేగా. చాలామంది కూడా పాజిటివ్ వైపు బ్రహ్మాండంగా నడిచిపోతున్నారు. బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. పాజిటివ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా అన్ని జీవితంలో అన్ని పాజిటివ్‌గా పాజిటివే. ఇంకా మళ్ళీ డబ్బు గురించి ఆలోచించే అవసరం లేదు. కాబట్టి అవసరం. మనది సబ్జెక్ట్ డబ్బు. డబ్బు ఎలా వస్తది? కూర్చున్న చోట ఎలా వస్తది? దాని థియరీ ఏంటి? దానికి సైన్స్ ఏం చెప్తుంది? దానికి మన పురాణాలు ఏం చెప్తున్నాయి? వీటన్నిటి మీద మనం ఒకటిగా ఎపిసోడ్ వైస్‌గా మనం తీసుకెళ్దాం. తప్పకుండా. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, మీరు ఇంత చక్కగా డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలనే విషయాలను చెప్తున్నారు కదండీ! మరి ఇలా అంటే మా దగ్గరకొచ్చి చెప్తున్నారు. అలా కాకుండా కూడా మీరు క్లాసెస్ పెట్టి చాలామంది జీవితాల్లో ధనం వచ్చేలా చేశారు అని విన్నాం. సో, అలాంటి క్లాసెస్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. చేస్తుంటే ఎక్కడ, ఎప్పుడు చేస్తున్నారు? క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉంటాయమ్మా మనకి. ఆ! ఎవ్రీ మంత్ మనకి రాజమండ్రి, విజయవాడ, బెంగుళూరు, తిరుపతి, హైదరాబాదు ఇక్కడ చాలా చాలా చోట్ల ఉంటాయి. వైజాగ్ చాలా చోట్ల మనకి ఎవ్రీ మంత్ క్లాసులు ఉంటాయమ్మా. ఎవ్రీ ఎపిసోడ్‌లో కూడా మనం ఆ క్లాసెస్ ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉంటాయనేది మనం వివరణ ఇస్తాం. తప్పకుండా. ఈ మంత్ మనకి మే 28, 2023 మే 28 హైదరాబాద్‌లో ఉంటుందమ్మా క్లాసు. హ్మ్. ఇక ఆ తర్వాత జూన్ 4కి మనకి కర్నూలులో ఉంటుంది. హ్మ్. అలాగే జూన్ 11కి రాజమండ్రిలో ఉంటుంది. జూన్ 25కి మళ్ళీ విజయవాడలో ఉంటుంది. హ్మ్. ఈ విధంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో మన ఈ నెంబర్స్‌కి నంబర్స్. కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. చాలా రష్‌గా ఉన్నాయి. సమ్మర్ కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకుంటే ఫ్రంట్ సీట్‌లో కూర్చోవచ్చు. ట్రై చేయండి. తప్పకుండా అండి. సో, మేలో ఒకటే జరుగుతుంది. జూన్‌లో 25 వరకు 3 జరుగుతున్నాయి. అవునవును. వీలైన వాళ్ళందరూ వెళ్లి ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ గురువుగారు ఈరోజు కూడా మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలండి. థాంక్ యూ అమ్మా.